जय गुरुदेव दत्त। नमो नारसिंहाय नमः। ओम प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवतिः नाम वित्र्यवतु सरस्वत्यै नमः। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्चेदसादरं श्रीमहागणाधिपतये नमः। सर्वविघ्नान्निवारय सर्वसौख्यं प्रसादय वागीश्वर्ये नमः। दत्तात्रेयाय नमः। गुरुपादिकेभ्यो नमो नमः। दक्षिणामूर्ते नमः। హైగ్రీవాయ నమః. గురుపాదికేభ్యో నమః. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న విషయము, మనం చెప్పే మాట ప్రతిదీ మనం చెప్తాం అనుకుంటాం, కానీ ఆ సరస్వతీదేవి చెప్పేస్తుంటుంది. మన నోట్లో చెప్పేదంతా ఆమె చెప్పేది, మనం చెప్పేది లేదు. మనకి అనేక రహస్యాలను కూడా అమ్మవారి నోటి ద్వారా బయటకు వచ్చేసి అందరికీ ప్రజలందరూ తెలుసుకోవాలని తెలియాలని అమ్మవారు చెప్పేస్తుంటుంది. అనేక రహస్యాలు ఉంటాయి. మన వేదం కూడా చెప్తుంటుంది. त्रीन् गिरिरूपान् विज्ञातानि वदर्शयान्तकाराः तेषाकं हैकैकस्मान् मुष्टिनादते भरद्वाजे त्रयामिन्द्रिया वेदा వాయేతే అనంతావే వేదాः అని వేదం చెప్తుంది. ఏమనంటే మనం నేర్చుకుని భరద్వాజు నేర్చుకుని చాలా తక్కువ వేదాలు. అప్పుడు కూడా మహాపర్వతాల్లో 3 పర్వతాల్లో 3 గుప్పెళ్ళు నేర్చుకున్నాం మనం. అనేక విద్యలు ఉన్నాయి. మనకు తెలియని రహస్యాలు ఉన్నాయి. అంటే అనేక విద్యలు ఉన్నాయని లెక్క. అయితే మనం దాంట్లో తెలిసిన వాటిలో జ్యోతిష్యంలో చాలా మనం నేర్చుకున్నది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. 6 శాస్త్రాలు 4 వేదాలు నేర్చు. ఇంకో 5వ వేదం కూడా నడుస్తుంది. అనేక రహస్యాలు ఉంటుంటాయి. అన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ మనం చెప్పే మాటల ద్వారా కొన్ని మీకు అవగాహన అవుతుంటాయి. తద్వారా మీరు కూడా ఇంకా అనేక రహస్యాలు తెలుసుకొని ప్రపంచాన్ని అందేట్టుగా చేయండి అందరూ కూడా. ఎందువల్ల అంటే ఇది ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. రాహు ప్రభావం వల్ల అందరూ టెక్నాలజీ పెరిగింది కనుక అందరూ కూడా మంచి విషయాలు అందరికీ ప్రపంచాన్ని తెలిసేట్టుగా చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు మనం చెప్పబోయే విషయం ఏంటంటే కర్కాటకం గురించి తెలుసుకుందాం. అసలు కర్కాటకం అంటే ఏంటి, దాంట్లో ఏముంటుంది అంటే కర్కాటకం ఎండ్రకాయ అంటాం. సో కర్కాటక లక్షణం ఏంటంటే చంచల స్వభావం గలది, ఒక నీరున్న లక్షణం గలది అని లెక్క. అంటే కర్కాటకం ఎక్కడ ఉంటుంది, ఎండ్రకాయ ఎక్కడ నీళ్ళలో ఉంటుంది, నీళ్ళ దగ్గరగా ఉంటుంది. అంటే నీళ్ళ ప్లేస్లో ఉంటేనే నివసిస్తుంది ఎక్కువ. అయితే మన జీవన శైలిలో ఈ కర్కాటకం చాలా అద్భుతమైనది, చాలా ప్రధానమైనది కూడా. అసలు కర్కాటకం మన మనస్సు. ఇప్పుడు మన వాహనం నడపాలంటే మన మనస్సు అక్కడ బండి మీద కంట్రోల్ ఉంటే కదా నడిపేది. ఆ మనస్సు నియంత్రించింది అన్నమాట. వాడు సరిగ్గా లేని వాడు బండి సరిగ్గా అక్కడ నడపలేడు, కింద పడిపోతాడు. అంటే కర్కాటకము జీవన ప్రయాణంలో ప్రతి వ్యక్తికి మనస్సు. అంటే ఆ మనస్సు లేనివాడు ఎవడు ఉంటాడు. మన మనసు ద్వారా అనేక ఆలోచనలు చేస్తుంటాం. ఈ కర్కాటకం అనేది మనస్సు. ఈ మనస్సు అనేది తల్లి. ఒక తల్లి ఎలా అయితే పిల్లల్ని ఎలా రక్షిస్తుందో ఈ కర్కాటకము ప్రతి వ్యక్తిని అలా కాపాడుతుంటుంది. తన ఆలోచన ద్వారా, తన ప్రణాళిక ద్వారా ప్రతి వ్యక్తిని అలా రక్షణగా చేసుకుంటూ ఉంటుంది. అందుకని కర్కాటకం అన్నారు. కర్కాటకం అంటే మహామాతృస్థానం, అంటే గొప్ప తల్లి స్థానం అని లెక్క. ఈ కర్కాటకం ఉన్న వ్యక్తి మహామేధావులు. అంటే సంసారాన్ని కానీ దేనిని సరే ఒక రక్షణగా చేసుకుంటారు అన్నమాట. ఒక జీవనాన్ని ఎప్పుడు కూడా రక్షించుకోవాలని కుతూహలంతో ఉంటారు వీళ్ళు. అందుకని ఎక్కువ శ్రమ పడుతుంటారు అన్నమాట. వీళ్ళు భార్య కోసం కానీ పిల్లల కోసం కానీ ఎక్కువ శ్రమిస్తుంటారు అన్నమాట. ఎందుకు వీళ్ళందరినీ కాపాడుకోవాలి, జీవనం అంటే అద్భుతంగా ఉండాలి అని ప్రణాళిక చేస్తుంటారు. వీళ్ళ మనస్సు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. అంటే గాజు ముక్కలా ఉంటుంది. కింద పడితే గాజు పగిలిపోయినట్టు మనం ఒక మాట అంటే వాళ్ళ మనస్సు చాలా ఒక్కసారి హట్ అయిపోతారు అన్నమాట. అని వీళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కర్కాటక రాశి యొక్క మనస్తత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వీరు ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచన ప్రతిదీ రహస్యంగా ఉంటుంది. అంటే ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఏం కావాలి అనేది రహస్యంగా ఎలా చేస్తామో మనం అలాగే కర్కాటక రాశి వాళ్ళు చేస్తుంటారు. ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అవుతుంటారు. అంటే వీళ్ళు మంచి తెలివిగల వాళ్ళు, కానీ మనసు ఒక క్షణకాలం మాత్రం ఒక రకంగా నిలబడుతుంది. తర్వాత మళ్ళీ ఆలోచన మారిపోతుంటుంది. అంటే చంద్రుడు కదా, కర్కాటకం అంటేనే చంద్రుడిలో పుట్టిన వాళ్ళ యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంటుందని. అందుకని ఇప్పుడు గోచారంలో ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు నడబోయేది ఏంటి అంటే గోచారంలో కర్కాటక ప్రభావంలో ఉన్న రాశిలో పుట్టిన వారి యొక్క ప్రభావం మనం తెలుసుకుంటున్నాం. కర్కాటకలో పుట్టిన వారికి ఇప్పుడు జాతకరీత్యా అష్టమ శని నడుస్తున్నాడు. అంటే ఒక రకంగా ఆ శని ప్రభావం కొంత ఇబ్బంది పెడుతుందా అంటే అది పెద్దగా ఇబ్బంది పెట్టేది లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏం చేయాలి, ముందుగానే శని శ్లోకం చదవడం కానీ, శనికి ఆరాధించడం కానీ, నువ్వులు దానం చేయడం కానీ, లేదా వంట నూనె దానం చేయడం కానీ, లేదా శనికి అభిషేకం చేయడం కానీ చేస్తూ ఏదో ఒకటి మన తోచిన సహాయం పని చేస్తుంటే శనేశ్వరుడు శాంతించి మీకు ప్రశాంతంగా ఇస్తాడు. లేదా ఏం చేస్తాడు, శని అనేక రకమైన ఆలోచనలు మీ మనసు పోవడం వల్ల టెన్షన్ పడుతూ ఉంటాడు. అష్టమ శని ప్రభావం కొంత ఇబ్బంది పెడుతుంది అంటున్నాం, కానీ అదేమి పెద్ద తీవ్రత కాదు. కాకపోతే జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేయడం మంచిది. అలానే భాగ్యంలో రాహు ఉన్నాడు. అంటే వీరి సంపాదన చాలా వెరైటీగా సంపాదిస్తారు. అందరూ కూడా ధర్మంగా సంపాదిస్తారు, కానీ వీరు ధర్మంలో కూడా వీళ్ళు షార్ట్కట్ ఎంచుకుంటారు అన్నమాట. అంటే వీరు అది ఒక పూజా వస్తువులు అమ్మాలి, అది 10 రూపాయలకు అమ్మాల్సిన వస్తువులు వీళ్ళు 50 రూపాయలకి 100 రూపాయలు అమ్ముతున్నారు. అనేది దీన్ని టెక్నికల్గా వాడుకుంటారు అన్నమాట. అంటే వ్యవస్థని వీళ్ళు
దేవుణ్ణి కూడా వీళ్ళు ఒక బొమ్మ పెట్టి విగ్రహం పెట్టి ఒక డబ్బులు వసూలు చేసేట్టు చేస్తారనమాట. అవసరమైతే వీళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే దేవుడి హుండీ దగ్గర డబ్బులు స్కానర్ పెడితే ఆ స్కానర్ కూడా వీళ్ళకి కబ్జా చేయగలుగుతారు. వీళ్ళకి అంత లక్షణాలను రాహు ప్రభావం ఇప్పుడు భాగ్యంలో సంచరిస్తున్నారు. ఈ భాగ్యంలో సంచరించేటువంటి రాహువు చాలా టెక్నికల్గా చాలా మైండ్ చాలా ఆలోచిస్తారు. వీళ్ళు చేసే ప్రణాళిక చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తి తెలియకుండా స్కాన్ చేసేస్తారు. ఎదురు వ్యక్తి తెలియకుండా మోసం చేయగలుగుతారు. వీళ్ళకి ఉన్న ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే వీళ్ళు ఎలాంటి దాన్నైనా వీళ్ళు మోసం చేయగలరని ఒక ఆలోచన ఈ ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్ రాహు భాగ్యంలో ఉండటం వల్ల. కాకపోతే ఈ అందరికీ కర్కాటకంలో పుట్టిన అందరికీ ఇలా ఉంటుందని కాదు. ఈ రాహు ప్రభావం ఈ నెలలో ఈ సంవత్సరం వరకు కూడా ఈ రాహు ఇక్కడ సంచరిస్తాడు కనుక వీళ్ళ ఆలోచనలు ఇంత విచిత్రంగా ఉంటాయని. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కొంచెం వెరైటీగా చేస్తుంటారు అనమాట. అందరు కామన్గా చేస్తే వీళ్ళు కొంచెం పనిని తెలివిగా చేసే విధానంగా ప్రయోగం చేస్తుంటారు. అంటే మనం కష్టపడి పని చేయాలనుకుంటే వీళ్ళు కష్టపడకుండా ఎలా పని చేయాలో ఆలోచిస్తుంటారు. వీళ్ళకి తెలివి అంత అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళకు దశమ స్థితిలో గురుడు ఉండటం వల్ల వీళ్ళు ప్రతి పనిని కూడా చాలా కంట్రోల్గా చేస్తుంటారు. అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటూ చేస్తుంటారు అన్నమాట. అది కూడా బాగుంటుంది. పొలం దున్నేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళకి, అలానే బట్టల వ్యాపారస్తులకి, అలానే వీరు చేసేటువంటి వ్యాపారం ఎక్కువ కూడా కళల ఆధారంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కళల ఆధారంగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పని ఒక అందరికీ ఆకర్షణీయంగా కనబడాలని చేద్దామని ఆలోచనతో చేస్తుంటారు. కనుక వీళ్ళ జీవనశైలి చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ బాగుంటుంది వీళ్ళ ప్రణాళిక. అలానే బట్టలు వేసేవాళ్ళు బాగుంటుంది. బొమ్మలు వేసేవాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎక్కువగా సముద్రంలో దగ్గరగా ఉండాలి, నది దగ్గరగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ఎవరి దగ్గర ఇరుక్కుపోవాలని ఆలోచన వీళ్ళకి ఉండదన్నమాట. ఎప్పుడు కూడా చాలా ఫ్రీడమ్గా ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నమాట. అది ఒకళ్ళ బంధంలో ఉండాలి, ఇరుక్కుపోవాలి ఆలోచన వీళ్ళు పొందరు. అందుకని చాలామంది కర్కాటక రాశి వాళ్ళు కానీ కర్కాటక లగ్నం వాళ్ళు కానీ ఎక్కువ వివాహాలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే వివాహాలకు ఇష్టపడరు ఎక్కువ. నాకు సంసారం కూడా వద్దు అన్న ఆలోచనతో వీళ్ళు జీవితం నడిపిస్తుంటారు అన్నమాట. వీళ్ళు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్దరికంగా ఉంటారు. వాళ్ళ హోదా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు. కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు కానీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు కానీ సోదరులు చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళతో ఎప్పుడు కలహాలు ప్రభావితులై ఉంటారు అవకాశాలు ఉంటాయి. కామన్గా ఈ రాశి యొక్క లక్షణం ఒక జాతిరీత్యా గోచారీత్యా ప్రభావం. అయితే గోచారీత్యా వీళ్ళకి రిమార్కులు కూడా తెలుసుకుందాం. గోచారీత్యా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. భాగ్యరాహు వల్ల వ్యాపార దక్షత బాగుంటుంది. దశమ గురుడు వల్ల ఉన్నత స్థితి, ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన శాఖలు అలా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వీరికి తృతీయంలో కేతు ఉండడం వల్ల సోదరుల మీద పెద్ద ఇష్టపూర్వకంగా లైఫ్ నడవడం, అయిష్టంగా ఉంటుంటారు. చతుర్థ స్థితి బాగుంది. అలానే పంచమంలో శుక్ర కుజులు ఉండడం వల్ల సంతాన విషయంలో వీరితో చాలా వెరైటీగా సంతానం అనుకూలంగా మారుతుంది. చాలా వీళ్ళు సంతానం ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఈ మాసం అంతా కూడా సంతానం చాలా అద్భుతంగా ఆనందాన్ని పొందుతుంటారు. వాళ్ళు కొత్త బట్టలు, కొత్త లైఫ్, చాలా మంచి పొజిషన్ ఉంటుంటారు. అలా షష్టంలో సూర్యుడు పడడం, అలానే షష్టంలో బుధుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా కలహము, ఫ్రెండ్స్ ద్వారా కలహము, ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళకి విముఖత లభిస్తుంది. అంటే ఇష్టపూర్వకంగా ఉండకుండా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే వీరి మాట తీరు కొంచెం సమస్యాత్మకంగా ఉంటాయి. అంటే వీరి మాట ఎదురు వ్యక్తికి ఇబ్బందికరంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి మాట అంత కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు చేసే ప్రవర్తన, వీళ్ళు చేసేటువంటి చేతులతో చేసే పనులు కొన్ని వెరైటీగా అనిపిస్తాయి. తద్వారా సమస్యలు ఉంటాయి. అంటే వీళ్ళు చేసుకోవడం కానీ వీరి చేతితో చేసే పనుల్లో కొన్ని సమస్యలు రావడం కానీ జరుగుతుంటాయి. కనుక చేతులకు దెబ్బలు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చేతులకి, బాహువులకి దెబ్బలు తగ్గడానికి ఈ మాసంలో అవకాశాలు ఉంటాయి. కానీ తగు జాగ్రత్త పాటించడం మంచిది. వీరు ఒక అష్టమ స్థితిలో శని ఉండటం మాత్రమే వీళ్ళకి అది సమస్యగా మారడం వల్ల ఈ యొక్క మాసంలో కొంత అనుకూలంగా లేదు. మిగతా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు యోగదాయకంగా ఉన్నాడు, అలానే రాహు యోగదాయకంగా ఉన్నాడు, అందరు యోగదాయకంగా ఉన్నారు. ఒక శని మాత్రమే కొంచెం రిమార్కులు ఉండటం వల్ల శని ద్వారా సమస్యలు ఏంటి కామన్గా అంటే ప్రాణపీడోపశాంతి. శని చేస్తాడు, టెన్షన్ ఇస్తుంటాడు, కానీ పనిని కొంచెం స్లోగా చేసేటికి అవకాశాలు ఇస్తుంటాడు. శని ఒక లక్షణం ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు, మాతామహులు, పితామహులు వీళ్ళ ద్వారా సమస్యలు, వాళ్ళ సేవ చేయడం, వాళ్ళ ద్వారా డిస్టర్బ్ అవ్వడం, కొంచెం వాళ్ళతో అవాంతరాలు రావడం, ఇవన్నీ కూడా పరిగణన తీసుకుంటాయి. కనుక మీరు శని విషయంలో జాగ్రత్త పడించండి. శని ద్వారా ఏమైనా ఇబ్బంది పడితే శని యాక్షన్ తీసుకోండి. ఇబ్బందులు ఏం లేవంటే అవసరం లేదు. కానీ గోచారీత్యా ఈ మాసంలో జరగబోయేటువంటి ప్రభావం ఇది. కానీ జాగ్రత్త పడిస్తే అంతా సుఖంగా ఉంటారు. జై గురుదేవ దత్త.